ఈ వీడియో కంక్లూషన్ డిపెండింగ్ అపాన్ ద ప్రైస్ ఉంటుంది, కానీ ఫీచర్స్ వైస్ మొత్తం తెలుసుకోండి దేంట్లో ఏమున్నాయి దేంట్లో ఏం లేదు అని చెప్పి. రెండు డిఫరెంట్ ప్రైస్ సెగ్మెంట్స్ లో వస్తున్నాయి. అండ్ కింద వ్యూ ప్రొడక్ట్స్ లో ఈ రెండు ఫోన్స్ ని ట్యాగ్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఆ వ్యూ ప్రొడక్ట్స్ క్లిక్ చేసి పర్చేజ్ చేసుకోండి. ఛానల్ కి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనమే వీడియోలో Moto H60 Fusion అండ్ Vivo T4 Pro. నా దగ్గర Vivo T4 Pro ఇప్పటికీ ఉంది. నేను రెండు ఫోన్స్ ని యూస్ చేశాను. Moto H60 Fusion కొన్ని రివ్యూ చేశాను, ఆ ఫోన్ అమ్మేసుకున్నా. ఇది నాకు రివ్యూ నెట్ కింద వచ్చింది కాబట్టి ఇది ఇంకా నా దగ్గర ఉంది. యాక్చువల్ గా రెండు ఫోన్స్ మీద మంచి కెమెరా ఏది అని చెప్పనే క్వశ్చన్ నాకు ఎప్పటి నుంచో వస్తుంది. కాకపోతే నేను ప్రైజింగ్ ఒకటేమో 22,000 రూపాయలకు వస్తుంది, ఒకటేమో 25,000 28,000 రూపాయలకు వెళ్ళిపోయింది. రెండింటిని కంపేర్ చేయడం అంత అవసరమా అని చెప్పి ఈ టాపిక్ నేను టచ్ చేయలేదు. కాకపోతే Moto H60 Fusion మంచి కెమెరా ఫోన్ కదా, ఆ ప్రైస్ లో దాన్ని తీసుకోమా లేదా బడ్జెట్ పెంచుకొని T4 Proకి వెళ్ళమా అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. సింపుల్ గా రెండింటిని కంపేర్ చేసి మీకు ఒక కంక్లూషన్ ఇచ్చేస్తాను. వాల్యూ ఫర్ మనీ డివైస్ ఏంటో అది మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. దాన్ని బట్టి మీ డెసిషన్ మీరు తీసుకోండి. ఫస్ట్ మనం ప్రైసింగ్ చూసుకుంటే 22,000 రూపాయలకి 8GB 256GB వేరియంట్ మీకు Moto H60 Fusion కనబడుతుంది. 256GB గుర్తుపెట్టుకోండి. అదే Vivo T4 Pro చూసుకుంటే ఇది 8GB 128GB వేరియంట్ 28,000 రూపాయలు పెట్టారు. ఇది 128GB వేరియంట్. కార్డ్ ఆఫర్ తీగా 25,000 రూపాయలకు వస్తుంది. సో రెండింటికి డిఫరెన్స్. ఈవెన్ మనం కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకున్నా కానీ 5,000 రూపాయల వరకు ఉంది. ఇంకా మనం బిల్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే రెండు ఫోన్స్ లో IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. బట్ Moto H60 Fusion లో మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML810H ప్రొటెక్షన్ కూడా ఉంది. కానీ మీకు Vivo T4 Pro లో మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ప్రొటెక్షన్ ఏమీ లేదు. అండ్ సైడ్స్ మొత్తం రెండు ఫోన్స్ లో పాలికార్బోనేట్ ఫ్రేమే. బట్ బ్యాక్ ఇది T4 Pro లో మీకు ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది. అదే Moto H60 Fusion లో మీకు లెదర్ బ్యాక్ తో వస్తుంది. వేగన్ లెదర్ అనిపిస్తుంది. నెక్స్ట్ మనం ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. Moto H60 Fusion లో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. 2.5 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అండ్ ఇది అరౌండ్ ANTU స్కోర్ 6 lakhs వరకు స్కోర్ చేసింది నేను చెక్ చేసినప్పుడు. అండ్ BGMI మీకు 60 FPS లో మాత్రమే హ్యాండిల్ చేయగలిగింది. పెద్దగా అంటే మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ప్రాసెసర్ ఏం కాదు. నాకు తెలిసినంత వరకు అది 18,000-20,000 రూపాయల్లో పెట్టదగిన ప్రాసెసరే. అదే మనం Vivo T4 Pro లో చూసుకుంటే పవర్ఫుల్ ఇనఫ్ ప్రాసెసర్. ఇందులో Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్ ఈ ప్రైస్ లో. మీకు 25,000 రూపాయల్లో కూడా మంచి జస్టిస్ చేసే ప్రాసెసర్ ఇది. 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. 1 million వరకు ANTU స్కోర్ ఇది చేయగలదు. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే BGMI గేమర్స్ ఎవరైనా ఆడుకోవాలనుకుంటే ఇందులో 60 FPS మాత్రమే సపోర్ట్ ఉంది టిల్ నౌ. మీకు 90 FPS BGMI సపోర్ట్ తీసుకురాలేదు. సో ఓవరాల్ గేమ్స్ ఆడుకోవడానికి కెపాసిటీ అయితే రెండింటిలో 60 FPS కానీ బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు Vivo T4 Pro లో దొరికింది ఆబ్వియస్ గా. సో పర్ఫార్మెన్స్ అయితే క్లియర్ గా మనం Vivo T4 Pro నే పిక్ చేసుకుంటాం. Moto H60 Fusion దగ్గరలో కూడా రాదు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ RAM and ROM కాన్ఫిగరేషన్ LPDDR4X అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ తోనే రెండు ఫోన్స్ వస్తున్నాయి, H60 Fusion అండ్ Vivo T4 Pro. బట్ టైప్ సి పోర్ట్ రెండింటిలో టైప్ సి 2.0 జనరేషన్ పోర్ట్. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇక్కడ వరకు చూసి కంటెంట్ నచ్చింది వర్త్ ఉంది అని మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి ఈ సంవత్సరం మనం పెద్ద నెంబర్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మాత్రం త్వరగా రీచ్ అవుతాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, హైప్ చేయండి వీడియోని. హైప్ పాయింట్స్ అని యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, నచ్చి వర్త్ అనిపిస్తే మాత్రమే. నెక్స్ట్ రెండింటిలో 5G బ్యాండ్స్, వైఫై, బ్లూటూత్ వర్షన్ సేమ్. 11 5G బ్యాండ్స్ తో వస్తున్నాయి రెండు ఫోన్స్ లో. బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తున్నాయి రెండు ఫోన్స్ లో. వైఫై 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి రెండు ఫోన్స్ లో. నెక్స్ట్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. రియల్ క్వశ్చన్ ఇదే, ఏది బెస్ట్ కెమెరా అని చెప్పేది. మోటోలో మీకు డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. బట్ సెన్సర్ Sony LYT 700 సెన్సర్ తో వస్తుంది. గుర్తుపెట్టుకోండి సెన్సర్ ని. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్. అదే మీకు Vivo T4 Pro లో చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ 50+50+2 మెగాపిక్సెల్. ప్రైమరీ కెమెరా, టెలిఫోటో లెన్స్ అండ్ డెప్త్ సెన్సర్. ఇందులో సెన్సర్ Sony IMX882 సెన్సర్ ప్రైమరీ కెమెరా. ఈవెన్ టెలిఫోటో కూడా సేమ్ సెన్సర్ Sony IMX882. ఈ LYT 700 సెన్సర్ కి 882 సెన్సర్ ని కంపేర్ చేస్తే LYT 700 సెన్సర్ బెటర్ షార్ట్స్ క్యాప్చర్ చేయగలదు అండ్ బెటర్ ఇమేజ్ ప్రాసెసింగ్ చేయగలదు. సో సెన్సర్ వైస్ కొంచెం H60 Fusion కి ఎడ్జ్ ఉంది. కానీ ఫిజికల్ హార్డ్వేర్ పరంగా టెలిఫోటో లెన్స్ కొంత ఎక్స్ట్రాగా ఉన్నాయి కాబట్టి మనం Vivo T4 Pro నుంచి మంచి టెలిఫోటో షాట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే మనం Moto H60 Fusion చూసుకుంటే అసలు టెలిఫోటో షాట్స్ క్యాప్చర్ చేయడానికి లేదు. జస్ట్ ప్రైమరీ కెమెరాకి OIS సపోర్ట్ ఉంది. అండ్ పోర్ట్రేట్ లో కావాలంటే డిజిటల్ జూమ్ లో మనం క్యాప్చర్ చేసుకుంటాం 2x వరకు. ఇందులో మీకు డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కాబట్టి 1x, 1.5x, 2x, 3x లో మనం షాట్స్ క్యాప్చర్ చేసుకోవడానికి ఉంటుంది. అది మేజర్ డిఫరెన్స్. అండ్ ఇంకా వీడియో రికార్డింగ్ పరంగా మాట్లాడుకుంటే రెండు ఫోన్స్ లో కూడా 4K 30 FPS వరకు మాత్రమే వీడియోస్ రికార్డ్ చేసుకోగలరు. రెండు ఫోన్స్ లో 4K 60 లేదు. అండ్ రెండు ఫోన్స్ లో బొకే వీడియో కూడా మీరు వీడియో రికార్డ్ చేసుకోలేదు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుంటూ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నట్లు నేను ఫోకస్ లోని వీడియో రికార్డ్ చేద్దామంటే రెండు ఫోన్స్ లో బొకే వీడియో లేదు. సో క్లియర్ గా పాయింట్ అయితే నేను ఇక్కడ ప్రైమరీ కెమెరా ఇచ్చినంత వరకు Moto H60 Fusion చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. కానీ టెలిఫోటో లెన్స్ దగ్గర క్లియర్ గా పాయింట్ Vivo T4 Pro కొట్టేస్తుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. Moto H60 Fusion లో 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది POLED ప్యానల్. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ ని సపోర్ట్ చేస్తుంది. HDR10, 10+ అన్నిటికీ సపోర్ట్ ఉంది. వైడ్ వన్ ఎలిమెంట్ కూడా సపోర్ట్ చేసింది. ఇంకొక అడ్వాంటేజ్ ఇది Pantone వ్యాలిడేటెడ్ కలర్స్ తో వస్తుంది డిస్ప్లే. అంటే చాలా యాక్యురేట్ గా ఉంటే ఆల్మోస్ట్ ట్రూ టు ద ఐ కలర్స్ ని ప్రొడ్యూస్ చేయగలదు Moto H60 Fusion డిస్ప్లే. అదే మీకు Vivo T4 Pro లో చూసుకుంటే ఇది 6.77 ఇంచ్
డిస్ప్లే, నార్మల్ ఫుల్ హెచ్డీ ప్లస్ ప్యానల్. హెడ్ 60 ఫ్యూజన్ లాగా 1.5K కాదు, ఇది జస్ట్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అండ్ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది. ఇది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 5000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ కి సపోర్ట్ చేసింది. ఇది కూడా HDR10 కి సపోర్ట్ చేస్తాయి. బట్ కలర్స్ పరంగా దీంట్లో కంటే హెడ్ 60 ఫ్యూజన్ లో కలర్స్ బెటర్ కలర్స్ లాగా అనిపిస్తాయి. అండ్ డిస్ప్లే డెన్సిటీ కూడా T4 Pro కంటే హెడ్ 60 ఫ్యూజన్ బెటర్ ఉంటుంది. సో మీరు మల్టీమీడియాకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాలనుకుంటే మాత్రం డిస్ప్లే పరంగా మాత్రం క్లియర్ గా ఈ Vivo T4 Pro కంటే Moto H60 ఫ్యూజన్ డిస్ప్లే బెటర్ డిస్ప్లే మీకు అనిపించింది. అది డిస్ప్లే రెజల్యూషన్ లో కానివ్వండి, కలర్స్ లో కానివ్వండి అండ్ కలర్ డెన్సిటీ కానివ్వండి, అన్నింట్లో మీకు Moto H60 ఫ్యూజన్ డిస్ప్లే కొంచెం బెటర్ డిస్ప్లే. ఇప్పుడు స్పీకర్స్ రెండింట్లో స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి. బట్ డాల్బీ అట్మోస్ మాత్రం H60 ఫ్యూజన్ లో మాత్రమే మీకు డాల్బీ ఉంది మోటోలో. మీకు Vivo T4 Pro లో డాల్బీ అట్మోస్ లేదు. అలానే ఎక్స్ట్రా NFC ఐఆర్ బ్లాస్టర్ పరంగా మాట్లాడితే మీకు Vivo T4 Pro లో NFC లేదు, బట్ ఐఆర్ బ్లాస్టర్ ఉంది. మీరు రిమోట్ కంట్రోల్ లాగా టీవీ, ఏసీ ఇట్లాంటివి కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ Moto H60 ఫ్యూజన్ వచ్చేటప్పటికి మీకు NFC లేదు, ఐఆర్ బ్లాస్టర్ కూడా లేదు, రిమోట్ కంట్రోల్ లాగా యూజ్ చేసుకోవడానికి కూడా లేదు మోటోలో. ఫైనలీ బ్యాటరీ, ఇది కూడా డిసైడింగ్ ఫ్యాక్టరే. Moto H60 ఫ్యూజన్ కమ్స్ విత్ 5500 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. వైర్లెస్ ఛార్జర్ కానీ, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కానీ, బైపాస్ ఛార్జింగ్ కానీ ఇట్లాంటి ఫీచర్స్ ఏమీ లేవు. ఇది మెయిన్ డిఫరెన్స్ చేస్తుంది. 6500 mAh బ్యాటరీతో Vivo T4 Pro తీసుకొస్తున్నారు. 90 వాట్ ఛార్జింగ్ ఇచ్చారు దీంట్లో అండ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. గేమ్స్ ఆడుకునేటప్పుడు మీకు బ్యాటరీ మీద ప్రెషర్ పడకుండా డైరెక్ట్ ఛార్జర్ కనెక్ట్ చేసి ఛార్జర్ నుంచే పవర్ తీసుకుంది ప్రాసెసర్. సో అడ్వాంటేజ్ మీకు బ్యాటరీ పరంగా Vivo T4 Pro లో కొంచెం ఎక్కువ ఉంది. అండ్ ఆబ్వియస్లీ బ్యాటరీ కెపాసిటీ కూడా Vivo T4 Pro నే ఎక్కువ. లాంగ్ రన్ మీకు మోటోతో కంపేర్ ఒక 2 గంటల ఎక్స్ట్రా బ్యాటరీ మీకు దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనలీ ఇంకా OS గురించి మాట్లాడుకుందాం. మోటో మీకు Hello UI తో వస్తుంది బేస్డ్ ఆన్ Android 16. ఇప్పుడు మీరు కొనుక్కుంటే Android 16 తో వస్తుంది. లేటెస్ట్ గా వీళ్ళు అన్ని ఫోన్స్ ఇప్పుడు Android 16 చేసేసారు. అండ్ 3+4 years అప్డేట్ పాలసీ మీకు ఉంటుంది. అదే మనం Vivo T4 Pro చూసుకుంటే ఇందులో మీకు బేస్డ్ ఆన్ Android 15 FunTouchOS 15 తో వస్తుంది. అండ్ అప్డేట్ పాలసీ ఇది 4+6 years అప్డేట్ పాలసీతో వస్తుంది. అంటే లేటెస్ట్ ఇప్పుడు మోటో ఉన్నప్పటికీ దీంట్లో కూడా Android 16 అప్డేట్ వచ్చింది. బట్ మోటో ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చి 3+4 ఆఫర్ చేస్తుంది. ఇది Android 15 మీద ఉండి 4+6 ఆఫర్ చేస్తున్నారు. సో రెండు Android 19 వరకు వెళ్తాయి. బట్ సెక్యూరిటీ అప్డేట్స్ మీకు ఒక 2 సంవత్సరాలు ఎక్కువగా T4 Pro లో వస్తాయి. అండ్ UI పరంగా కూడా మీకు OriginOS 6 అప్డేట్ వచ్చింది. Hello UI తో కంపేర్ చేస్తే OriginOS 6 మీకు చాలా మంచి UI OS పరంగా. సో ఇవి ఓవరాల్ గా ఫీచర్స్ పరంగా మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఆనెస్ట్ గా ఏ ఫీచర్స్ పరంగా అండ్ వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ లో ఏది వాల్యూ ఫర్ మనీ అనేది మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ అసలు H60 ఫ్యూజన్ కొనడానికి మేజర్ ప్రోస్ ఏమున్నాయి అనేది మాట్లాడితే, ఫస్ట్ డిస్ప్లే 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 2 కెమెరా సెన్సర్ మీకు IMX882 కంటే LVT700 సెన్సర్ మంచి సెన్సర్, మూడోది డాల్బీ అట్మోస్ చిన్నపాటి ప్లస్ పాయింట్ లాగా డాల్బీ కూడా ఉంటుంది. బట్ ఈ ప్రైస్ లో వీళ్ళు తీసుకొచ్చే ఈ 18,000 లేదా 20,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో మాత్రం ఖచ్చితంగా Moto H60 ఫ్యూజన్ వాల్యూ ఫర్ మనీ ఫోన్. 18,000కి వస్తే కళ్ళు మూసుకొని తీసుకోండి, డౌట్ లేదు. ఈవెన్ 20,000లో వస్తున్నా కానీ Moto H60 ఫ్యూజన్ డౌట్ లేకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. కానీ Vivo T4 Pro ఎందుకు కొనొచ్చు? H60 ఫ్యూజన్ పక్కన పెట్టండి, అన్ని ఆస్పెక్ట్స్ లో దానికంటే ఇది బెటరే కాబట్టి ఖచ్చితంగా తీసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, అదే ప్రాసెసర్, కెమెరాస్ అయినా, బ్యాటరీ అయినా, ఈవెన్ UI అయినా అన్నింటి పరంగా H60 ఫ్యూజన్ కంటే ఇదే అహెడ్ ఉంది. ఎందుకంటే 5,000 రూపాయలు సమర్పించుకుంటున్నాం కాబట్టి. ఎందుకుండదు? ఖచ్చితంగా డిఫరెన్స్ ఉండిద్ది. ఇక్కడ 5,000 రూపాయలు పెట్టి ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ మనం కొనుక్కోవచ్చా? అది వాల్యూనేనా అంటే అఫ్ కోర్స్ వాల్యూనే. రెండింటిని కంపేర్ చేయడానికి లేదు. బట్ రెండింటిలో ఏది బెస్ట్ అంటే మాత్రం క్లియర్ గా మనం Vivo T4 Pro నే బెస్ట్ అని చెప్తాం. 20,000 సెగ్మెంట్ లో Moto H60 ఫ్యూజన్ ది బెస్ట్, అది పిక్ చేసుకోండి. లేదు నేను అడిషనల్ గా అమౌంట్ యాడ్ చేసుకోవాలనుకుంటే Vivo T4 Pro పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. రెండు ఫోన్స్ ఆ ప్రైజుల్లో, వాళ్ళు తెచ్చే ప్రైజుల్లో వాల్యూ ఫర్ మనీ. ఇంకా మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని బట్టి మీ డెసిషన్ తీసుకోండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. బట్ మర్చిపోకుండా కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, అది ఛానల్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు, కంటెంట్ నచ్చి వర్త్ అనిపించిన వాళ్ళు మాత్రం మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం మనం ఒక పెద్ద నెంబర్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుతాం. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.